టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. సో ప్రస్తుతం మనకి నెట్లో వైరల్ అవుతున్న వీడియో ఒక కపుల్ డాన్స్, అది కూడా వాషింగ్టన్ డీసీలో నేషనల్ మెమోరియల్ వరల్డ్ వార్ II మెమోరియల్ దగ్గర డాన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ వీడియో అయితే బాగా వైరల్ అయింది, కాకపోతే అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇలాంటి కొంతమంది చేసినవి ఆల్రెడీ అక్కడ ఉన్న మన ఇండియన్స్కి ఎలాంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది వాళ్ళ జాబ్ పైన అన్నది, ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు సతీష్ గారు ఉన్నారు. సో సతీష్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఇది అంటే వాళ్ళు చేసేటప్పుడు దీని ఇంపాక్ట్ లేకపోతే దీని నెగిటివ్గా ఇలా వస్తుందని అనుకుని ఉండకపోవచ్చు. ప్రాబబ్లీ వాళ్ళు అసలు ఇలాంటి వాటి మీద హిస్టారికల్గా ఉన్న థింగ్స్ మీద అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువగా యూత్ అనుకోండి, మిగతా వాళ్ళు అనుకోండి, వీళ్ళు ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏదో ఫోటోలు తీసుకోవడం లేకపోతే వీడియోలు తీయడం అనేది జనరల్గా ఇదొక పరిపాటి అయిపోయిందండి. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాల్సిన ప్లేస్లో కూడా వీడియోలు తీస్తున్నాం మనం. ఇది ఇట్స్ నాట్ అబౌట్ అంటే యూఎస్లో జరిగిందా లేకపోతే ఇండియా అని కాదండి, చాలా సందర్భాల్లో అలా జరుగుతున్నాయి. ఎందుకంటేనంటే ఇది చాలామంది మనోభావాలకు సంబంధించినటువంటి రెస్పెక్ట్. అది ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేయాలి, అంతే కదండి. మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉండాలి, మనం చావుకి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాం, లేదా బయటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాం, సినిమాకి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాం. సో ఈ సెన్స్ అనేది ఏదైతే ఉంటుందో కామన్ సెన్స్ అంటాం దాన్ని మనం. ఈ కామన్ సెన్స్ అనేది లేకపోతే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వరల్డ్ వార్ II అనేది ఆల్మోస్ట్ మీకు దగ్గరగా ఒక 60-70 మిలియన్ల వరకు కూడా చనిపోయారు. ఒక అమెరికాలోనే దగ్గర 4,15,000 దాకా చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 6 లక్షల వరకు కూడా దగ్గరగా హెల్త్ పరంగా కానీ లేకపోతే మొత్తం అన్ని రకాలుగా కూడా నిరాశలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 మిలియన్ వరకు కూడా సఫర్ అయ్యారండి. సో వాళ్ళు దానికి మెమోరియల్గా వాళ్ళు పెట్టుకున్నటువంటిది. ఇప్పుడు మనం కార్గిల్ వార్ జరిగింది మనకి, లేకపోతే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదండి, మనం వింటున్నాం కదండి ఇవన్నీ. సో ఏవైతే మనం జరిగినటువంటి జలియన్వాలా బాగ్ దగ్గర నుంచి మనం తీసుకుంటే, హిస్టరీ దగ్గర నుంచి తీసుకుంటే మనకు కూడా ఉన్నాయండి ఇలా మెమోరియల్స్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి చాలా ఉన్నాయండి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జనరల్గా అక్కడ ఉండి బిహేవియర్ మనం కొంచెం తెలిసి మనం ఉండాలి. ఇదేమవుతుందంటే ఇది ఒక అమెరికాలో ఇప్పుడు వీళ్ళ చేసినటువంటిది ఎవరైతే మధురాజు అన్న అబ్బాయి కానీ లేకపోతేనేమో అమ్మాయి కపుల్ అనుకుంటాడు వాళ్ళు. అది తర్వాత ఏమైందంటే చాలామంది వరల్డ్ వార్లో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క పిల్లలు ఇంకా ఉన్నారు. మేబీ వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, 60-70 అలాగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా సీవియర్గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే అంతే కదండి, ఆబ్వియస్గా ఇది ప్లస్ నార్మల్ యూఎస్ పబ్లిక్ ఏదైతే ఉందో యూఎస్ పబ్లిక్ కూడా చాలా సివియర్గానే రియాక్ట్ అయింది. గవర్నమెంట్ పరంగా ఉంది, అతను డిపోర్టేషన్ చేయాలని అంటున్నారు. సరే డిపోర్టేషన్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో సరే, అది డిపోర్టేషన్ చేసి అంత దాని కింద రాదు ఇది. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరన్నది ఇప్పటి వరకు మనకి ఇంకా తెలియదు. ఆల్మోస్ట్ 3 days అయిందండి మనం ఈ వీడియో చేసే టైంకి ఈ ఇన్సిడెంట్ జరిగి. సో ఇది ఇండియన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా పడుతుంది ఏంటన్న టాపిక్లో మనం వచ్చినట్లయితే ఇప్పటికే పరిస్థితి అంతంత మాత్రంగా ఉందండి మనకి యూఎస్లో మనకున్న ఇండియన్స్. అసలు మోస్ట్ ఎక్కడ ఏ ప్లేస్లో చూసుకున్నా కూడా అంటే అక్కడ లోకల్ కల్చర్ని మనం బాగా సీవియర్గా ఎఫెక్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు వినాయక చవితి పండుగ జరిగింది అనుకోండి, మనం అక్కడికి వెళ్ళి మనం నిమజ్జనం చేస్తానంటాం, కూడా చేస్తానంటాం. లేకపోతే ఏదో దసరా వచ్చింది, లేకపోతే ఏదో సినిమా రిలీజ్ అయింది, వీళ్ళైతే కాగితం ముక్కలు చంపేసి ఎగరేస్తాం మనం. సో మీరు ఎట్లాగా చూసినా ఆ లోకల్గా ఉన్న కల్చర్స్ పోయి ఇండియన్ రియల్ కల్చరే ఇప్పుడు టెక్సాస్లోనో మరి లేకపోతే ఏదైనా డల్లాస్లోనో మీరు వెళ్ళారనుకోండి, ఇది ఇండియానే ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప అసలు మీరు అమెరికాలో ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చి లేకుండా అట్లాంటి సిచ్యువేషన్ మారడం వల్ల ఏదైతే ఉంటుందో వాళ్ళ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా అది చాలా సివియర్గానే వాళ్ళు దాన్ని పరిగణిస్తారు లోకల్స్. ఇప్పుడు మనం ఎవరో మన దగ్గరికి వచ్చి పక్కన ఉన్న బంగ్లాదేశ్ లేకపోతే పక్కన ఉన్న ఇంకొకటి వచ్చి ఏదో చేస్తే మనం దీని కింద ఇబ్బంది పడుతున్నాం. విత్ ఇన్ ద కంట్రీలోనే వేరే వాళ్ళు ఎవరన్నా మనల్ని కించపరే విధంగా వేరే మతం వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా చేస్తేనే మనం యాక్సెప్ట్ చేయట్లా. ఏంటి విత్ ఇన్ ద కంట్రీలోనే, అలా బయట వదిలేండి. ఇంకా బయట కంట్రీ వ్యక్తులు వచ్చి ఈ విధంగా చేయడం అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటేనంటే మనసులో ఆల్రెడీ గో బ్యాక్ ఇండియా అన్న నినాదాలు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. సో లాస్ట్ టైం కూడా H-1B వీసాలకు సంబంధించినప్పుడు కూడా టెక్సాస్ స్టేట్, ఫ్లోరిడా స్టేట్స్లో ఇనీషియల్గా ఏదైతే ఐస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే అమెరికాలో ఏదైతే మీకు ఉంటుంది ఇమిగ్రేషన్ ఏదైతే ఉంటుందో చాలా ఇళ్లకి వెళ్ళి లేకపోతే ఆఫీసులకి వెళ్ళి చెక్ చేశారు. ఫేక్ H-1B వీసా లేకపోతే మామూలుగా ఉన్నవి అని చేసినప్పుడు చాలామందిని పట్టుకుని చాలామందిని డిపోర్ట్ చేశారు.
లేదు లేదు మమ్మల్ని ఇట్లా చేస్తారు, మాకు సరైనటువంటి ఇమిగ్రేషన్ లేకపోతే సరైనటువంటి వీసాలు లేకుండా ఉన్న వాళ్ళని చాలామంది చేసి ధర్నాలు చేశారు. ధర్నాలు చేసిన మీరు తప్పు చేశారు కదా, మీరు వెళ్ళండి అని అన్నారు. సరే చాలామంది లోకల్స్ ఇప్పటికే గో బ్యాక్ ఇండియా లేకపోతే వద్దని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. కొంతమంది మీటింగ్లు పెట్టుకుని కూడా అసలు మాకు ఇండియన్స్ వద్దు అన్న స్టేజ్కి వచ్చేసింది ఆల్రెడీ ఇప్పటికే. కంపెనీస్లో కూడా దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందండి, ఇప్పటికే లోకల్ వాళ్ళు ఉండాలి, లోకల్ ఉండకూడదు, వీళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లోకల్స్ని తీసుకోవాలి అన్నటువంటిది ఆల్రెడీ కంపెనీస్ మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది. ఈ ప్రెజర్ పెరుగుతున్నప్పుడు కంపెనీలో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి మైండ్ సెట్లోకి వస్తారు కదండి. తెలియకుండా పబ్లిక్ ప్రెజరే కదండి. ఇప్పుడు పబ్లిక్ నుంచి ప్రెజర్ వస్తే గవర్నమెంట్స్ మారిపోయినాయి. అది అమెరికా ఏంటి, భారతదేశం ఏంటి, పబ్లిక్ ప్రెజర్ మీకు ఎక్కువైతే ప్రపంచంలో చాలా దేశాల్లో గవర్నమెంట్స్ మారిపోయినాయి. సో ఈ హేట్రెడ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఒక రకమైనటువంటి అంటే అది హేట్రెడ్ ఏదైనా ఇప్పుడు జలసీతో కూడా రావచ్చు. ఇలాంటిది యాడ్ అయినప్పుడు అది ఇంకే పెరుగుద్ది. ఇప్పుడు అంతే కదా, నాకు జాబ్ లేదు, ఇండియా నుంచి ఎవరో వచ్చారు వాళ్ళకి జాబ్ చేస్తున్నారు, లేదా వాళ్ళ కెరియర్ బాగానే ఉంది, వాళ్ళ జాబ్ బాగానే ఉంది అన్నప్పుడు ఓకే. ఇలాంటిది ఏదైనా యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా స్టాండ్ తీసేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు మామూలుగా కరెక్ట్గా మాట్లాడుతున్నారండి అన్నీ. ఇప్పుడు నేను సతీష్ అన్న వ్యక్తి బాగా కరెక్ట్గా మాట్లాడుతాడో లేకపోతే ఏదో నిజం మాట్లాడతాడో లేదా గట్టిగా మాట్లాడతాడు తిడతాడు అని అన్నారు అనుకోండి. చాలా మందికి నా మీద కోపంతో జలసితో కోపం ఉంది ఉదాహరణకు అనుకోండి. బట్ ఏదైనా చిన్న తప్పు చేశాను అనుకోండి నేను ఫర్ ఎగ్జాంపుల్, అంతే అప్పుడు దాకా కామ్గానే ఉంటాడు, అప్పుడు మొదలు పెడతాడు. ఇదిగో ఎంతకాలం ఎన్ని కౌరులు చెప్పాడు కదా, ఏం చేసిన పని చూస్తారు. ఇది ఆల్రెడీ యూఎస్లో ఉన్నటువంటి లోకల్స్ కానీ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఇబ్బందులకి, ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్కి, ఇప్పుడు ఉన్నటువంటి మిగతా ఆస్పెక్ట్స్కి ఆపర్చునిటీ గురించి చూస్తున్నప్పుడు మళ్ళాంటి వ్యక్తులు ఇండియన్స్ బయట నుంచి వెళ్ళినప్పుడు నువ్వు బతకడానికి పోయావు, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, నువ్వేదో కెరియర్ పరంగా నువ్వేదో ఎదగడానికి చూసుకోవాలి తప్ప ఇవి చేసేటప్పుడు 1-2 సార్లు మనకు సోయి ఉండాలంటే మనం ఆలోచన చేయాలండి ఇది. అదే సార్, అర్థం కాని విషయం ఏంటంటే కొన్ని ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉంటే తప్పితే అసలు ఆ పొజిషన్కి వెళ్ళి అక్కడ జాబ్ చేయడం అనేది కుదరదు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలని అసలు ఎందుకు లైట్ తీసుకుంటారు అంటే వాళ్ళు ఏంటంటే బేసికల్గానంటే హై డెమోక్రటిక్ కంట్రీ అమెరికా ఒకటి. మీరు పోయి ఇలాంటి పనులు కొన్ని కంట్రీస్లో చేస్తే అసలు ఊరుకోరు. మీరు పోయి గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్ళి మీరు బట్టలు ఎక్కువ తిరుగుతానంటే లేకపోతేనేమో సరిగ్గా నేను ఇచ్చేస్తాను వీడియోలు చేస్తానంటే సో వేరే రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే ఆ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ ఉంటుంది. అన్ని రకాలుగా బేసికల్ ఇమిగ్రెంట్ కంట్రీ అండి. ఎక్కువ మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండి ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ కంట్రీ ప్రపంచంలోనే. సో అటువంటిప్పుడు ఏంటంటే ఎవరికాళ్ళే వాళ్ళ పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు ఫ్రీడమ్ అనేది కానీ లేకపోతే ఇలాంటిది ఏదైనా అన్నప్పుడు కొంత ఎక్సెసివ్ ఉన్నప్పుడు ఇదే డేంజర్. మనమేమో రూల్స్ పెట్టేవారు పడిపోతాం మీద, మమ్మల్ని ఫ్రీగా బతకనివరా, మమ్మల్ని బతకనివరా, మమ్మల్ని చంపేస్తారా అంటారు. రూల్స్ పెట్టకపోతేనేమో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదండి, ఎక్కడైనా సరే ఇప్పుడు మన ఇండియాలో కూడా అంతే. ఫ్రీడమ్ ఎక్సెస్ ఉందా లేదా డెమోక్రటిక్ ఏంటో తెలియదు మనకు అసలు. మనకు దాని మీనింగే మనకు అర్థం కానట్టుగా ఉంటుంది. అంతే అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అంటే మాట్లాడొచ్చు. అంటే ఫండమెంటల్ రైట్ ఉంది కదా అని మాట్లాడతారంటే ఫండమెంటల్ డ్యూటీ కూడా ఉంటుంది కదా. ఆ ఫండమెంటల్ డ్యూటీ మర్చిపోతాం మనం. నువ్వు ఓన్లీ రైటే మాట్లాడతావు, నాకు రైట్ ఉంది నేను మాట్లాడే హక్కు ఉందంటావు కదా, డ్యూటీలో ఉంటుంది. ఆ డ్యూటీలో ఫండమెంటల్ డ్యూటీ నువ్వు చదివితే అందులో కూడా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది కలిగే విధంగా నువ్వు చేయకూడదు అన్నది కూడా డ్యూటీ ఉంది. అదే ఆర్టికల్ ఉంటుంది. ఇది నాకు వద్దు, అది మాత్రం నాకు కావాలంటాం మనం. సో అందువల్ల ఏంటంటే యూఎస్లో మీరు చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళకి తెలియదని నేను అనుకోను, కానీ ఏం కాదులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు కదా, ఉంటుంది కదండి. సో అది ఇండియాలో నడిచినాయి. సరే ఏదైనా ఇష్యూ అయితే మహా అయితే ఏదో కేసు అవుద్దో లేదా ఇంకోటి అవుద్దు అది ఓకే. బట్ వేరే దేశంలో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు చేసిన వ్యక్తికి జరిగే నష్టం అనేది పాయింట్ కాదండి ఇక్కడ. అసలు అతను చేసాడు, సరే గవర్నమెంట్ డిపోర్ట్ చేస్తుందా లేకపోతే చేయదా, లేకపోతే వార్నింగ్ ఇస్తుందా లేకపోతే ఏంటనేది పక్క. ఎందుకంటే యూఎస్ ప్రజల నుంచి కూడా చాలామంది అండి యూఎస్లో ఉన్నటువంటి ఎవరైతే సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎంతోమంది ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నిన్న ఈరోజు మొన్న కంప్లీట్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఇది చాలా షేమ్, ఇది చాలా అవమానకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది, అసలు ఎలాగ మీరు చేస్తారు అని అంతమంది రియాక్ట్ అయినప్పుడు గవర్నమెంట్ కూడా సీరియస్గా ఫెడరల్ గవర్నమెంట్స్ కూడా ఆలోచిస్తాయి. అంతే కదండి, వాళ్ళు కూడా అమెరికన్సే కదా చేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ కొద్దో గొప్ప అసలే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అమెరికాలో. ఎవడు దొరుకుతాడు, ఎవరిని పట్టుకుందాం, ఎవరిని లోపలికి పంపిద్దామా లేదా ఎవరిని బయటకు పంపిద్దామని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా. సో ఇలాంటి తరుణంలో ఇలాంటిది జరిగినప్పుడు ఏమవుతుందంటేనండి ఇప్పుడు అమెరికాలో మనం ఇండియన్స్ ఒక 60 లక్షల మంది ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి. 60 లక్షల మందిలో ఇలాగ ఉన్నటువంటి వాళ్ళు 3-4 లక్షల మంది కూడా ఉండరు. మిగతా వాళ్ళు పాపం పద్ధతిగా పనిచేసుకుని పద్ధతిగా ఉన్నవాళ్ళేనండి. వాళ్ళ పాపం ఎవరి జోలికి వెళ్ళరాళ్ళు. వీళ్ళు అతి తక్కువ మంది 2-3% ఆఫ్ ది పీపుల్ చేసే పని వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదే కదండి. ఇప్పుడు బ్యాంక్ ఫ్రాడ్లు చేయడం కానివ్వండి, లేకపోతే దొంగ ఉద్యోగాలు ఇప్పిస్తానంటాం కానీ లేకపోతే ఒక మనిషికి 10 H1 వీసాలు 10 మందికి H1B వీసాలు వేయడం కానివ్వండి, ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఏదైతే ఉందో ఇవన్నీ ఆల్రెడీ చేస్తున్నారు మనోళ్ళు.
మీకు ఇండియన్స్ మీకు ఎక్కడ మీకు ఈవెన్ ప్రాస్టిట్యూషన్ జరిగి ఏదైనా దొరికినా కూడా అందులో ఇండియన్ ఆరిజిన్ ఉంటున్నాడు ఒకడు. సరే ఎక్కువ గుజరాత్ ఇదొక స్టేట్ అండి, నా ఉద్దేశం ఆంధ్ర తెలంగాణ అని కాదు కానండి, ఎక్కువగా పంజాబ్ వాళ్ళు ఉంటారు జనరల్గాను, గుజరాత్ వాళ్ళు ఉంటారు, తర్వాత మీరు మన వాళ్ళు ఉంటారు అనుకోండి. సో ఎందుకంటే ఎక్కువ మంది మనం ఉన్న యూఎస్లో ఉన్న వాళ్ళలో మనమే ఒక ఆల్మోస్ట్ 25-30% మనమే ఉంటాం, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఇది ఏంటంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ రకమైనటువంటి ఫ్రాడ్ లేకపోతే ఏ రకమైనటువంటి స్కామో లేకపోతే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినా మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో అన్నీ నేను అన్నా కానీ మెజారిటీ ఆఫ్ ఏదో రకంగా ఉంటున్నారు. దీనికి రీజన్ ఏంటంటే మన పాపులేషన్ ఎక్కువ. నా ఉద్దేశం ఇండియన్స్ మంచోళ్ళు కాదని కాదు, దాని మీనింగ్ వేరే రకంగా కన్వే అవుద్ది. ఇప్పుడు కాదండి, 50 లక్షల మందిలో 1000 మంది తప్పు చేస్తారు, 1000 మంది కనపడతారు కదా, 1,00,000 మందే ఉన్నారండి. వాడు ఫిన్లాండ్ వాడు, అందులో ఒకటే తప్పు చేశాడు, ఒకటి కనపట్ల, పర్సంటేజ్ ఒకటే అంతే కదండి. 50 లక్షల మందిలో 1000 మంది అన్నప్పుడు సరే, దీంట్లో ఈ 1,00,000 మందిలో ఎంతమంది అన్నప్పుడు అదే రేషియోలో ఉంటాడు అడుగు. కానీ అది బయటికి విజిబిలిటీ రాదు, ఎందుకంటే మన దేశం పెద్దది కదండి, అంతే కదండి, ఎక్కడైనా అంతే కదా. సో అందుకంటే మన సైజు పెద్దది కాబట్టి మనం ఎక్కువ మంది ఆ దేశంలో మనం డిపెండ్ అయ్యి మనం సర్వే అవుతున్నాం కాబట్టి. అంటే వాళ్ళు ఏమంటారంటే భారతదేశం నుంచి మీరు వచ్చారు కాబట్టి అమెరికాని డెవలప్ చేసింది మేమే కదా అంటే, నేను ఎవడు రమ్మన్నాడు అంటాడు. నేను ఎవడు రమ్మన్నాడు అసలు? అది నీకు నువ్వు గొప్పకి చెప్పుకుని ఈగోని సాటిస్ఫై చేసుకోవడం తప్ప నేను ఎవడో వెళ్ళమని అడగలేదు కదా, నేను ఎవడు రమ్మని ఎవడో అడుక్కోలేదు కదా. అక్కడ ఏమని ఎవడెవరిని అడుక్కోడు కదా. ఇక్కడ నీ అమెరికాని భారతదేశం వాళ్ళు వీళ్ళు తయారు చేశారు, గొప్ప మేధావులు ఉన్నారు, మా వల్ల అమెరికా ఉందంటే నేను ఎవడు రమ్మన్నాడు? మానే ఇంకో దేశం పో. సో నీకు బతుకుదెరువు లేకో, లేకపోతే నీకు అవకాశం లేకో, నీకు కంఫర్ట్గా కావాలనో, లేదా లగ్జరీ కావాలనో, లేకపోతే నేను డబ్బులు సంపాదించుకోవాలనో, లేకపోతే నీకు ఉన్నటువంటి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వల్ల వెళ్ళావు కదా, అమెరికా మీద ఇంట్రెస్ట్ వెళ్ళావా, లేదా భారతదేశం మీద నీకు ఇంట్రెస్ట్ ఉందా, లేదా అంటే నా ఉద్దేశం వెళ్ళటం తప్పని నేను అనట్లేదండి, వెళ్ళమని చెప్తాం, మేము కూడా అందరికీ వెళ్ళమని చెప్తాం. నేను తప్పంటే దాన్ని అమెరికన్స్ పర్స్పెక్టివ్లో మా వల్లే మీ దేశం ఎలాగ ఉంది, మీరు లేజీగా ఉంటారు, మీరు సరిగ్గా పని చేయరు, మేము బాగా పని చేస్తాం, మేము తెలివైన వాళ్ళు, మేము సాటర్డే కూడా పని చేస్తాం, సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఉద్యోగాలు చేస్తున్నాం అని చెప్తున్నా. ఎవరు చేయమన్నాడు? మానే. గూగుల్ మైక్రోసాఫ్ట్ మేము ఉండటం వల్ల పని చేసి మానే. నువ్వు కాదు కూడా వస్తాడు సీఈఓ. ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో ఒకటి కాకపోతే చీఫ్ మినిస్టర్ ఇంకోటి రావట్లేదు, ప్రైమ్ మినిస్టర్ కాకపోతే ఇంకోటి రావట్లేదు. లేకపోతే ఇది లేకపోతే కంట్రీ ఆగిపోయిందా, లేకపోతే కంపెనీలో ఉన్నవాడు ఎండీ లేకపోతే ఏమవుద్ది అంతే కదండి. ఇప్పుడు స్టూడియో ఉంది, లేకపోతే ఏమైనా ఆగిపోతే ఏంటి, మీరు లేకపోతే ఆగిపోద్దా? ఇదంతా ఎమోషనల్గా మాట్లాడుకుని ఇండియన్స్ ఉంటేనే అమెరికా ఉంది కాబట్టి మమ్మల్ని భరించండి, మేము ఏం చేసినా నడుస్తుంది, మేము లేకపోతే అసలు మీ కంపెనీసే లేవు, మీకు ప్రాఫిట్సే లేవు అన్న వాదన కూడా కొంతమంది చెప్తున్నారు. ఇది ఫూలిష్ అండి, ఇది ఫూలిష్నెస్. ఇది నువ్వు బతకడానికి వెళ్ళావు, నోరు మూసు కూర్చుని బతకాల అక్కడికి వెళ్ళి, అంతే. నువ్వు అక్కడికి వెళ్ళి నేను వేరే పనులు చేస్తాను అన్న విధానం ఏదైతే ఉంటుందో అది కాదండి. ఇది దీనివల్ల సివియర్గానే చాలామంది మిగతా ఇండియన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందంటే పడుతుంది. ఇప్పుడు సైకలాజికల్గా అంతే కాదండి. ఇప్పుడు ఒకటి దొంగడు అన్నప్పుడు ఇంకొకటి దొంగడు ఈ బాబు జాతకం ఉండాలి అంటాడు. అవును, ఎక్కడైనా అంతే కదండి. సో డెఫినెట్గా ఏంటంటే చూసి విధానంలో కానీ ఓకే ఇట్లా మరీ ఏంటి ఇలా చీప్గా బిహేవ్ చేస్తున్నారో, ఎంత గలేజ్గా ఉన్నారో, లేకపోతే ఇలా చేస్తున్నారో అలా చేస్తున్నారో, ఇప్పటికే కల్చర్ని పాడు చేసేసి అక్కడికి వెళ్ళి మీరు ఆ కంట్రీ వెళ్ళారు, అది క్రిస్టియన్ రిలేటెడ్ కంట్రీ, సరే మన మతం మనకు ఉంది, వెళ్ళినప్పుడు అది ఇంట్లో కూర్చుని నువ్వు చేసుకోకుండా నువ్వు రోడ్డు మీదకి వచ్చి చూసుకుని నేను ఏంటి మీకు ఈవెన్ ఇవి కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళారనుకోండి, స్ట్రీట్ల మీద రోడ్డు మీద అవి ఉంటాయి కదండి, అది మనం అంటారు కదండి, అంటే జనవంతరం వేసుకుని వెళ్తూ ఉంటారు కదా మన దీని మీద, అట్లాగా కూడా చేసిన సందర్భాల్లో నేను చూశాను. నేను అంటే ఆహ్వానించడానికి ఒక 100 కార్లు లేకపోతే ఒక 50 కార్లు 10 కార్లు ఎయిర్పోర్ట్లు క్యాన్వాస్ కింద ఎయిర్పోర్ట్లకు వెళ్ళాలో తీసుకురావడాలో, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఊరేగించడాలో, ఇలా రకరకాల ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ. బట్ అవతలోడికి మండుద్దడికి. ఇప్పుడు నువ్వు చైనా వాడు వచ్చి ఇక్కడ చేస్తే నువ్వు ఊరుకుంటావు హైదరాబాద్లో? ఇక్కడే ఒక పక్కన ఉన్నవాడు ఇంకొకటి ఏదైనా మతమోడో లేకపోతే ఇంకొకటి ఉన్నవాడో చేస్తేనే ఆయన చంపేస్తున్నారు. మన మతమే పట్టలేదు మన వాడిని. ఎవరు బాబు నువ్వేంటారు, నీకు సంబంధం ఏంటారా? ఇప్పుడు మన కాక మొన్న ఎవరు మార్వాడీస్ వచ్చారు, ఏదో ఇష్యూ అయింది, ఇప్పుడు ఏమన్నారు మార్వాడీస్ మీరు పోంటారా వెనక్కన్నారు హైదరాబాద్ వాళ్ళు. మీరు ఎక్కడుంటే మీరు బతకడానికి వచ్చారు, నోరు పూసుకుని బతకాలి కదా నువ్వు, బతకడానికి వచ్చినోడు బతు దగ్గరకు వచ్చినోడు బతకకుండా నువ్వు, అదే కోటి దగ్గర జరిగింది కదండి, అక్కడ కోటి దగ్గర కదా మన ఇక్కడ హైదరాబాద్ దగ్గర మన అయింది కదండి, ఇష్యూ అయింది కదండి, బోయగూడ ఏరియాలో అయింది కదా. అప్పుడు ఏమన్నారు జనవంతరం మార్వాడీస్ పొమ్మని చెప్పారు కదా. అంటే యాక్చువల్గా మనవాళ్ళే వాళ్ళు ఏమి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, చిన్న ఇష్యూ జరిగింది కాబట్టి సరే మా వాడిని మీరు ఎందుకు కొట్టారు అది ఇది అని చెప్పేసి డివిజన్ వచ్చేసింది చెప్పేది. అట్లాంటి చిన్న ఛాన్స్ కోసం వెయిట్ చేయడం ఒకటి అంటే చిన్న వాటికే డివిజన్ వస్తున్నటువంటి ఇలాంటి సొసైటీలో ఇలాంటి పరిస్థితుల్లో మీరు అమెరికా పోయి దేశం కాని దేశం, మతం కాని మతం, మనుషులు కాని మనుషులు, అక్కడేదో మనం బతకడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి విధానం చేయడం వల్ల వాడికే నష్టం జరగదండి. చేసినోడికి వాడే ఉందంటే పోతే ఇంకో చోట చేసుకుంటాడు, టిక్ టాక్లు చేసుకుని, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నాడు కాబట్టి ఏదో ఇంకోటి చేసి బతుకుతాడండి వాడు. బట్ వేరే వాళ్ళకి వేసాల దగ్గర కానివ్వండి, జాబ్స్ దగ్గర కానివ్వండి ఆ ఇంపాక్ట్ పడుతుందంటే పడుతుంది. ఎందుకు పడదు? ఆబ్వియస్గా
ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు 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 ఇదే ఆఫీసులో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఇద్దరు తప్పని చేశారు, తీసేశారు ఉద్యోగాల నుంచి, లేకపోతే తప్పని చేశారు, తిట్టారు, ఇంకొకరికి ఎఫెక్ట్ పడదా? ఎందుకు పడదా? పడుతుంది. పడకుండా ఎందుకు ఉంటుంది? ఆటోమేటిక్గా అది అప్పుడు దాకా ఉన్న ఫ్రీడమ్ పోతుంది మిగతా వాళ్ళకి. కరెక్ట్. ఒరే ఇంకా స్ట్రిక్ట్ చేస్తాడు. ఆ రూల్ స్ట్రిక్ట్ని ఆడ దృష్టిలో పెట్టుకుని స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టాడు కదా, అది ఇండైరెక్ట్గా నీకు కూడా పడింది. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రూల్ని స్ట్రిక్ట్ చేస్తారు వాళ్ళు. ఆ స్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నార్మల్గా పాపం ప్రశాంతంగా బతుకుతున్న ఒక ఫ్రీడమ్గా ఉండి బతుకుతున్నవాడి మీద పడిపోద్ది వచ్చి. అలా నార్మల్ పీపుల్కి కానీ ఎంప్లాయర్స్ ఆలోచన విధానం మారినప్పుడు నార్మల్ పీపుల్స్ కానీ వేరే వాళ్ళకి కానీ దీని ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా పడుతుందండి. పడకపోయే సమస్య అనేది ఇది. బట్ డెఫినెట్గా అండి మన ఇక్కడి నుంచి వెళ్తున్న విద్యార్థులు ఎవరైతే, ఎందుకంటే చాలామంది హెచ్1ల మీద ఉంటారండి, F1ల మీద ఉంటారండి. తేడా జరిగితే బయటకు గెంటేస్తారు. ఇంకొనేమో కొత్తగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, గ్రీన్ కార్డులో ఉన్నా కూడా గెంటేస్తామని చెప్తున్నారు. గ్రీన్ కార్డు అయిపోయిన తర్వాత సిటిజన్షిప్ కన్వర్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుందండి, 4 years 5 years పడుతుంది. ఆ టైంలో ఇబ్బంది జరిగినా పంపించేస్తామని చెప్పారు. కొత్తగా మన ట్రంప్ ఏం చెప్పారు, సిటిజన్ అయినా కూడా నువ్వు వేరే దేశం కూడా అయ్యి మా దేశానికి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే అప్పుడు కూడా సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి పొమ్మని చెప్తామని చెప్పాడు. మొన్నటిదాకా F1 వాళ్ళకి అనుకున్నా డేంజరు, తర్వాత ఏమో నెమ్మదిగా H1 వాళ్ళకి లాగారు, తర్వాత H4 అన్నారు, H4 EAD అన్నారు, తర్వాత గ్రీన్ కార్డు ఉన్నా మాకు కుదరదు అంటున్నారు. గ్రీన్ కార్డు అయితే ఎవరికి కావాలి, మాకు నచ్చకపోతే కుదరదు, మా కంట్రీకి ఎగ్నెస్ట్గా ఉంటే కుదరదు. నువ్వు ఏమో సిటిజన్ అయిపోతే సేఫ్ అనుకుంటావు, సిటిజన్ అయినా కుదరదు పంపిస్తామని చెప్పారు. సిటిజన్ అయిపోతే ఏంటి, మనం సిటిజనే కదా అయినా కూడా కుదరదు, నువ్వు వేరే దేశం నుంచి వచ్చే మీకు సిటిజన్షిప్ ఇచ్చాం కదా, మా రూల్స్కి నువ్వు అబాయిడ్ అవ్వాలి, లేనప్పుడు లేదు, ఇది రూల్ అని చెప్పి ఇన్బిల్డ్ చేసేసారు రూల్ని. ఈవెన్ సిటిజన్ అయిన తర్వాత కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే నాకు రైట్స్ ఉన్నాయంటే కుదరదు. ఇప్పుడు ఇరాన్ అతను ఉన్నాడండి, ఎవరోను అక్కడ యుద్ధం జరుగుతుంది, లేకపోతే ఇంకోటి అయింది, ఇరాన్ అతను ఏదో రకమైన మాట అన్నాడు, వాడు సిటిజన్షిప్ అయినా గెంటేస్తారండి. మా దేశ సార్వభౌమత్వానికి మాకు విఘాతం కలుగుతుందో వద్దు, అంతే కదండి. ఇప్పుడు అంతే తప్ప నేను సిటిజన్ కదా అంటే ఒప్పుకోడు. నువ్వు బేసిక్ ఆరిజిన్ యూఎస్ఓడు కాదు కదా అంటారండి. నువ్వు అంతే కదండి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరిగింది ఉదాహరణకి, చాలామంది చనిపోయారు చిన్నపిల్లలు, అక్కడ కూడా ఇట్లాంటివి కట్టారు, అంతే కదండి. మెమోరియల్స్ కడతారు కదా, అక్కడ పోయి డ్యాన్స్ అయితే ఊరుకుంటాడు ఎవడన్నా? మీరు చెప్పండి, అసలు ఎవడన్నా అసలు చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఆలోచన ఉండాలేమో. అంటే నిజంగా మన ఫ్యామిలీలో అలాంటి పొజిషన్ ఏదైనా ఉంటే వేరే వాళ్ళు వచ్చి చేస్తే దాన్ని ఎలా తీసుకుంటారు అని వాళ్ళకి అనిపించాలి కదా. కాదండి, ఈ సొసైటీ ఎలా అయిందంటే మ్యాక్సిమం మీకు నాకేంటి నేనే బతకాలి, అసలు పక్కనోడు ఎవడో, అసలు పక్కనోడు అన్న కాన్సెప్ట్ లేదండి. అసలు నేను నా పిల్లలు అంతే, మహా అయితే అమ్మ బాబు వాళ్ళు కూడా ఉంటారు, లేదా వాళ్ళని కూడా పక్కన ఎత్తారు అంతే. అది వేరే కాన్సెప్ట్ లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు, పిన్ని లేదు, లేకపోతే అత్త లేదు, ఇంకొకళ్ళు లేడు. ఈ సెల్ఫిష్నెస్ ఎప్పుడైతే మీకు వచ్చిందో వేరే సెన్స్ ఉండదు ఇంకడికి. అవును నాకు టిక్టాక్లో వ్యూస్ వస్తాయి నేను చేస్తాను, అయితే ఏంటి నా ఇష్టం, నేను వాగుతాను, నేను చేస్తాను, నా ఫ్రీడమ్ ఉంది కదా, నేను డ్యాన్స్ చేస్తాను. ఇది ఇట్స్ నాట్ అబౌట్ ఆ ఇన్సిడెంట్ అనే కాదండి, అది అన్ని చోట్ల ఉంది, ఇండియాలో కూడా ఉంది కదా. ఇండియాలో కూడా తప్పే. ఇండియాలో మీరు గుడికి వెళ్ళి మీరు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని గుడికి వెళ్తానంటే ఎట్లాగా? నా ఫ్రీడమ్ ఉందని నేను వేసు తిరుగుతున్నాను, రోడ్డు మీద తిరుగుతున్నాను కదా అంటే రోడ్డు మీద తిరగడం వేరా, గుళ్ళో తిరగడం వేరా అన్న సెన్స్ నీకు తెలియకపోతే ఎలాగా? అంటే ఆ జ్ఞానం ఉండాలి కదా. అంటే నేను మామూలుగా వేసుకున్నాను కదా, నేను రోజు ఇంట్లోనే వేసుకుంటున్నాను కదా, రోజు నేను రోడ్డు మీద నేను కాలేజీకి ఇలాగే వెళ్తున్నాను కదా, ఇలాగే వచ్చాను గుడికి అంటే కుదరదు కదా. అంటే అన్ని రూల్స్లో ఏమి రాజ్యాంగంలో రాసి ఉండవు ఏమని, బట్ ఆ సెన్స్ ఏదైతే ఉందో అది పోతుందండి మనకి. ఆ సెన్స్ అనుకోండి, సెన్సిటివిటీ అనుకోండి, ఇది ఎప్పుడైతే మీకు పోతుందో ఆటోమేటిక్గా మీకు దాని ఎఫెక్ట్ మిగతా వాళ్ళ మీద, మిగతా పక్క వాళ్ళ మీద, ఎవడో సిన్సియర్గా ఉండడం మీద పడిపోతుంది. ఎప్పుడునంటే మీకు ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా సరేనండి వాళ్ళకి ఏం కాదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మనకి ఉన్నారండి, ఇప్పుడు తెలుగులో ఉన్నారు, ఎవడో బట్టలిప్పు సీరియట్ ఉంది, బట్టలిప్పు మాట్లాడింది, వీడియోలు చేశారు, జనాలు చూశారు కదా, దానికి ఏమవుతుంది? ఇంకోటి ఎవడో అమ్మాయి కూడా పోతాడు, సరౌండింగ్ జనాలు పోతారండి, వాళ్ళకేం కాదు. అప్పటి వరకు కామ్గా ఉన్న వాళ్ళు కూడా ఇది ఎందుకు స్టార్ట్ అయ్యింది అని చెప్పి దాని గురించి అంతే కదా. ఆలోచిస్తారు. అంటే ఎప్పుడంటే చేసినోడికి జరిగే డ్యామేజ్ కంటేనండి అది మిగతా వాళ్ళకి పడే డ్యామేజ్ ఎక్కువ ఉంటుందండి. మిగతా వాళ్ళు అందరూ ఇన్నోసెంట్స్ అండి పాపం. ఇప్పుడు అంతే మిగతా వాళ్ళు ఇప్పుడు ఇన్నోసెంట్స్గానే ఉంటారు కదండి. ఇప్పుడు మామూలుగా కాముగా ఉన్న అమ్మాయి మీద, మామూలుగా కాముగా చదువుకునేవాడి మీద కూడా ఎఫెక్ట్ పడతా ఉంటుంది. ఆ పక్కన ఎవడో ఎదవ ఉన్నాడు అనుకోండి, వాడిని టార్గెట్ చేసినప్పుడు నువ్వు కూడా టార్గెట్ అయిపోతావు, అంతే కదండి. సో ఇది జనరల్గా ఏంటంటేనంటే అంటే అక్కడ జరిగింది అది చాలా బాధాకరమైన విషయం, తప్పది. ఎక్కడైనా ఒకటే, ఎవరైనా ఒకటే. మనకు కూడా బోళ్ళు యుద్ధాలు జరిగినాయి, బోళ్ళు మంది చనిపోయారు, మనకే బోళ్ళు ఉన్నాయండి మెమోరియల్స్, మనకే ఉన్నాయి. అది 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 వెళ్ళి అది ప్రే చేసుకున్నా, లేకపోతే వేరే ఒక పర్పస్ ఉంటుంది కదా, ఒక్కొక్క ప్లేస్కి ఒక పర్పస్ ఉంటుంది కదా. ఒక టెంపుల్ అంటే ఇదే ఎంటర్టైన్మెంట్ కాదు కదా. సినిమా హాల్కి వెళ్ళి నువ్వు సినిమా చూసావంటే అది ఎంటర్టైన్మెంట్, సరే నువ్వు గంతులేస్తావా లేకపోతే వేలేస్తావు, ఓకే అది ఎంటర్టైన్మెంట్ కదరా, పోన్లే అనుకుంటారు. అది కూడా పక్క డిస్టర్బెన్సే, పోన్లే సమ్ ఎక్స్టెంట్ ఏదో, అది కూడా న్యూసెన్స్ కింద ఉంటుంది. బట్ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ని దాటి మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే
చేసి వాళ్ళకంటే కూడా పక్క వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికే యూఎస్లో చేసి జాబ్ హోల్డర్స్ భయంతో బతుకుతున్నారు. వాళ్ళ కెరీర్ ఏమైపోద్దురా బాబు, వాళ్ళ జాబుల పరిస్థితి ఏంట్రా బాబు అనే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. సో డెఫినెట్గా ఇలాంటివి జరగకూడదు. సో ఏదైనా జరిగినా పక్కనోడు ఎవరైనా చేసినా కూడా కనీసం వారం చేసి ఆపాలి మనం. ఏదైనా ఎవరి తప్పురా బాబు లేదా ఇది అని చెప్పాలండి. సో ఇది అన్ఫార్చునేట్ థింగ్ అండి యాక్చువల్గాను. డెఫినెట్గా మీరు ఏం చెప్తారు సార్ ఇలాంటి వాళ్ళకి? ఎందుకంటే ఒకసారి జరిగింది, రెండుసార్లు జరిగాయి, మూడోసారి అంటే కాదండి, ఇదేనండి నేనేమంటానంటేనంటే వాళ్ళు మారినప్పుడు పక్కనున్న వాడని గట్టిగా చెప్పి, ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, పక్కన మీరు నేను ఉన్నాం అనుకోండి, మనం సరి చేయాలి. మనది కూడా బాధ్యతే, కరెక్ట్, మనదే కూడా బాధ్యతే. నీ వల్ల కాకపోతే కంప్లైంట్ ఇవ్వాలంటే పోయి కంప్లైంట్ ఇవ్వాలి. దానివల్ల ఇబ్బంది అవుతుందంటే ఇబ్బంది అని నువ్వు ఎవడో కూడా మొదలెట్టుగా ఎవడో కూడా చేయకపోతే మీకు ఎవడ ఇష్టం వచ్చినట్టు ఆడే చేస్తాడు, అంతే కదండి. ఇప్పుడు అట్లాగే ఇక్కడి నుంచి చాలామంది పిల్లలు చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు, చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అట్లీస్ట్ దయచేసి అమెరికానే కదండి, ఏ దేశంలో ఉన్నా ఇంక్లూడింగ్ ఇండియాలోనే సరిపోని కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మీరు ఆ ప్లేస్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తెలుసుకుని మనం వెళ్ళాలి. ప్లేస్కి ఉన్న ఇంపార్టెన్స్ అంతే కదా. ఇప్పుడు కామాఖ్య టెంపుల్ వెళ్ళారు గౌహతి అస్సాంలో, లేకపోతే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళారు, వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ పెట్టారు, వెళ్ళాలి కదా. నేను వెళ్ళను డ్రెస్ కోడ్ నాకు ఎందుకేంటి, సిస్టమ్ ఉంది కదా. సిస్టమ్ సిస్టమ్ మీద నమ్మకంతో వెళ్ళావు నువ్వు, మరి నమ్మకం లేనప్పుడు వెళ్ళక మరి ఎందుకు, నీకు వరకు నమ్మకం లేదనుకుందామండి లార్డ్ వెంకటేశ్వర మీద వెళ్ళక, మరి నువ్వు వెళ్ళి అక్కడ లాజిక్ మాట్లాడితే ఎట్లాగా మైక్ ఇచ్చుకుని వెళ్ళాలని ఉంటుంది, బట్ ఫాలో అవ్వను అంటే అది తప్పదండి. ఇప్పుడు జైన్ టెంపుల్కి వెళ్ళావు, లేదా ఇప్పుడు చాలామంది ఆల్మోస్ట్ ఏషియాలో చాలా కంట్రీస్లో వెళ్ళినప్పుడు, చాలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్రెడిషన్స్ ఉంటాయండి. పలానా డ్రెస్ వేసుకుని వెళ్ళాలి, ఇలా ఉండాలి, లేదా సౌండ్ చేయకూడదు, లేకపోతే ఇలా ప్రే చేయాలి, లేదా దండం పెట్టుకోవాలి, ఇలా ఉంటుంది కదా. లేకపోతేనేమో ఈ ప్రసాదం ఇది, లేకపోతే ఇదే ఒక సిస్టమ్ అయితే ఉంటుంది కదా. నువ్వు లోపలికి వెళ్ళక, నీకు ఇష్టం లేకపోతే అంటున్నాను నేను. నువ్వు వెళ్ళి నా ఓన్ రూల్స్ నేను ఫ్రేమ్ చేసుకుంటాను అన్న విధానం ఏదైతే ఉంటుందో, ఇది నా ఉద్దేశం ఒక్క ఇన్సిడెంట్ జరిగింది అన్న పర్స్పెక్టివ్లో చెప్పడం, వేరే ఆస్పెక్ట్స్లో కూడా వద్దని చెప్తున్నాను నేను. నువ్వు ఎక్కడికి దేనికి వెళ్ళినా ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో దానికి అది మెయింటైన్ చేసినంత వరకు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారండి, జాబ్ చేయడానికి వచ్చారు, మీరు ఆఫీస్లో డ్యాన్స్ ఎత్తేలాగా నీకు పోతే నువ్వు ఇంట్లోకి పోయి చేసుకో. ఇప్పుడు అది ఆఫీస్ కదా, ఇది ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, కరెక్ట్. నువ్వు ఆ సిస్టమ్ నువ్వు ఫాలో అవ్వాలి. నేను ఫాలో అవ్వను అంటాం కుదరదు కదా. అలా ప్రతిదానికి ఉంటుందండి. నేను చెప్పేది కాలేజీకి వెళ్ళిన ఇప్పుడు ఇవి లేకపోవడం వల్లే మీకు ఈ అనర్థాలు జరుగుతున్నాయండి. చాలా అనర్థాలు ఇలాగే జరుగుతున్నాయి మనకి. ఇప్పుడు ఈ లేకపోయినా కూడా జరుగుతున్నాయి. మళ్ళీ అలా మనం వాదించకూడదు, అది దట్ ఇస్ డిఫరెంట్. అదేదో వితండవాదం టైపు కాదు కదండి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మాకు అన్ని జరుగుతున్నాయి ఇబ్బందులు ఉంటే అది పక్కన పెట్టండి, అది వితండవాదం అది. సో జరుగుతున్నవి ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలం, ఎంతవరకు తగ్గించగలం అన్న యాంగిల్లోనే మనం ఆలోచన చేయాలి. పాయింట్ అనేది వాదించడానికి ఏముందండి, ఏదైనా వాదించవచ్చండి, వాదించడానికి ఏముందండి, అంతే కదండి. సో ఎదవలో కూడా 100 కోట్లు సంపాదించారు, నేను ఎదవన అవుతాను కాబట్టి సంపాదిస్తాను, నేను ఎదవన అవ్వాలంటే అలా రకరకాల ఉంటాయి. సో ఇదేంటంటే పిల్లల స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చదువుకునే వయసులోనే కొంచెం ఆ కామన్ సెన్స్ ఏదైతే ఉంటుందో, ఆ చదువుకునే వయసులోనే ఈ విజ్ఞత అనేది పిల్లలకి అందరికీ నేర్చుకోవాలి. ఉద్యోగాలు చేసిన తర్వాత రాలేదంటే చదువుకున్నప్పుడు జ్ఞానం లేదంటూ లెక్కవాడికి. ఇది చదువుకునే వయసులోనే కొంత ఇది రావాలండి. అట్లాగే ఉద్యోగాలు చేసినప్పుడు పట్ల వేరే దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళ సంస్కృతిని, వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ని ఏదైతే మనకు అంటామో ఇది మనం ప్రొటెక్ట్ చేయకపోతే మనం వెళ్ళకూడదు. ఇప్పుడు చైనా వెళ్ళారండి, అక్కడ కల్చర్ ఇది. ఈడేంటి ఇలా తింటున్నాడో, ఈడేంటి ఇలా ఉంటున్నాడో అని నువ్వెవడో అంటాకే. నువ్వు అనుకుంటే మనసులో అనుకో, నువ్వు బయట ఎందుకు మాట్లాడతావు, మైకోట్ పెట్టుకుని ఫోన్ పెట్టుకుని మాట్లాడతావేంటి, వీళ్ళంత చండాలంగా ఉన్నారు, అది ఇది తింటున్నారో అవి తింటున్నారో, ఇలా మనుషులేనా అని వీడియో చేసేస్తావా? తెలిసి చూడడానికే వెళ్తారు జనరల్ గా. అంత సిస్టమ్ అంతే. ఇప్పుడు నన్ను చూస్తాడు, ఎంత రైస్ వేసుకుని తింటాం కదా, మనం చూస్తాడు ఆశ్చర్యంగా ఉండొచ్చు. అదండి మీరు నేను ఇంత రైస్ వేసుకుని తింటాం కదా, పక్కన ఉన్న నార్త్ ఇండియా కూడా అంటాడు ఏంటంటే మీరు ఎంత రైస్ తింటారని నన్నే అన్నారు చాలామంది. ఏం చేస్తాను రా, మా చిన్నప్పుడు అలా పెట్టి తెచ్చారు, మేము అలాగే తింటాం, అలవాటు అయింది అంటే ఇప్పుడు అదే తింటాం మనం, అంతే కదా. సో ఒక్కొక్క సిస్టమ్ అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి ఉంటుంది. దానికి మనం ఆ రెస్పెక్ట్ ఇచ్చుకుని ఆ డైవర్సిటీకి వాల్యూ ఇవ్వాలి కదా. అమెరికా అంటేనే డైవర్సిటీ అంటే బేసికల్గా. సో ఆ డైవర్సిటీకి ఉన్న అందాన్ని మనం ఉంచాలి. వన్ థింగ్ సార్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన ప్లేస్కి సమ్ XYZ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలని అనుకుంటామో అది మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు అట్లానే. మన ఇంటికి వచ్చినప్పుడే అంతే, అంతే కదా. మన ఇంటికి వచ్చినప్పుడు ఎలాగ మనం అనుకుంటామో మనం వెళ్ళినప్పుడు అంటే ఉండాలి, అంతే తప్ప అంటే మిగతా వాళ్ళతో నాకు పని ఏంటి, నేను గట్టెక్కేసాను కదా, నా ఇష్టం కదా, నాకు H1 వచ్చేసింది, నా గ్రీన్ కార్డ్ వచ్చేసింది. ఇప్పుడు అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే చాలామంది గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు దొరకవు. ఇప్పుడంటే లేదు, నేను కొంచెం భయపడుతున్నారు, మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది కదా ఏం చేసినా నడుస్తుందిలే, సిటిజన్ ఏం కదా ఏం చేసిన నడుస్తున్నారు కొంతమంది. పాపం అందరూ కాదులేండి, చాలా వరకునండి ఒక 2-3% ఆఫ్ ది పీపుల్, అట్ మ్యాక్సిమం 5% ఆఫ్ ది పీపుల్ అండి. మిగతా వాళ్ళు పాపం వాళ్ళు బతుకుతూ ఉంటారండి, వాళ్ళు ఎవరిదోలికి వెళ్ళరాదు అసలు. వాళ్ళు ఈ ఎదవలు చేసిన పనికి, ఇలాంటి వాళ్ళు చేసిన పనులకి కొంతమంది దొంగతనాలు చేస్తారు. షాపులకు వెళ్ళి, సూపర్ మార్కెట్లోకి వెళ్ళి, గ్యాస్ స్టేషన్లోకి వెళ్ళి దొంగతనాలు చేయడం, పట్టుపట్టడం,
ఈ దరిద్రాలన్నీ చేసి ఉంటారండి స్టూడెంట్స్ అనో లేకపోతే ఇంకొకళ్ళనో మొత్తం అన్ని రకాలుగా దొరకడం అది మొత్తాన్ని పడిపోతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిజంగా నా దొంగతనకు సంబంధించి మనకు ఒకసారి ఒక న్యూస్ వైరల్ వచ్చింది. షాపింగ్ చేసి బిల్ కట్టకుండా వచ్చారని. అక్కడ ఇలా డాన్స్ చేసిన మధురాజ్ అని పేరు రాదు, ఇండియన్. ఎప్పుడైనా అంతే కదండి, ఎక్కడైనా మనం కూడా అంతే కదండి. ఏమంటే ఇలా అదేనా కదండి, ఇప్పుడు చైనా నుంచి వచ్చి ఎవరో ఏదో చేశారండి, మనకు పేరు కూడా నోరు తిరగదు కదా, ఎవడో చైనా ఎవడో చేశాడు అంటాం మీరు. మనకు అసలు మనకేం తెలియదు కదా, ఎవడో కూడా తెలియదు కదా, మనకు ఆ దేశం గురించి కూడా అవగాహన ఉండదు. ఒక ఒపీనియన్ అయితే బిల్డ్ అయిపోతుంది కదా, ముందైతే ఒక ఒపీనియన్ బిల్డ్ అవుతుంది. వాడు ఎవడో వచ్చాడంటారా ఫిన్లాండ్ నుంచి ఇంత వరస్ట్గా ఉన్నాడంటే, ఇప్పుడు ఎవరో వచ్చారండి జర్మనీ నుంచి ఒక లేడీ వచ్చింది, లేకపోతే ఇంకోటి చేశారండి, ఇండియా నాకు అతను రేప్ చేసి చంపేశారు ఏదో జరిగిందండి ఢిల్లీలో. ఎలా ఉంటుంది, ఇండియన్ చేశాడంటారు, ఢిల్లీలో పలానా ఒకటి చేశారు అనరు, ఇండియన్ చేశాడు అంటారు ఢిల్లీలో, నేషనల్ క్యాపిటల్ ఏరియాలో ఢిల్లీలో ఇలా జరిగింది అంటే ఎలా ఉంటుంది జర్మన్స్కే? ఎఫెక్ట్ మొత్తం పడిపోద్దండి. కొంతమంది చేసిన దానికి మొత్తాన్ని చుట్టేస్తారు. అది ఈ ఇంటర్నల్గా మనం ఎన్ని మాట్లాడినా అవతల ఎండో. ఇక్కడ కూడా అంతే కదండి, ఎవడో ఒకటి తప్పు చేస్తే కులం మొత్తాన్ని వేసేస్తున్నాం మనం. పాపం మంచోడా లేదా అని చూడలేదు. ఇంకా నాకు అవకాశం దొరికింది ఆ తిట్టాలి ఆ కులాన్ని, ఆడు చేసాడా చేసే అంతే, తిట్టే అంతే అండి, అంతే తప్ప డివైడ్ చేసి మాట్లాడే అంటే మనిషి కింద చూడరు, గ్రూపుల కింద చూస్తున్నాం మనం అలాగే చూస్తున్నాం. మనం ఏం పెద్ద గొప్పడు ఏం కాదు, వాళ్ళైనా అలాగే చూస్తారు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.